హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అనంతగిరి హిల్స్ దగ్గర అరకు వ్యాలీ బొర్రా కేవ్స్ వినే ఉంటారు కదా, దాన్ని అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. అసలు ఏమేమి ఉన్నాయి, అక్కడ ఏంటి స్పెషల్ అనేది క్లియర్ కట్గా మొత్తం చూద్దాం. స్టార్ట్ చేద్దాం. ముందుగా వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మాకు ఎంత సపోర్ట్ చేస్తే అంత వీడియోస్ మీ ముందుకు ఉంటాయి. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. డెఫినెట్గా సపోర్ట్ చేయండి. ఈసారి వీడియో కొంచెం లేట్ అయింది, బట్ మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. బొర్రా కేవ్స్ చూసారు కదా, హోర్డింగ్ ఉంది. ఎంట్రీ అయితే అయిపోదాము. సో ఎంట్రీ టికెట్ తీసుకుందాము. కౌంటర్ కోసం చాలాసేపు చూశాను, కౌంటర్ ఎక్కడో కనిపించలేదు. బట్ అక్కడ ఒక అతను అడిగితే కౌంటర్ లెఫ్ట్ సైడ్లో ఉంది వెళ్ళమన్నారు. సో కౌంటర్ దగ్గరికి అయితే వెళ్దాము. టికెట్స్ అయితే తీసుకుందాం. సో కౌంటర్ దగ్గరికి వచ్చేసాం. అడల్ట్కి 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో చిల్డ్రన్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చేంజ్ అయితే ఇవ్వట్లేదు, చూసి చేంజ్ అయితే ఇవ్వండి అక్కడ కౌంటర్లో. కౌంటర్ కూడా ఫుల్ రష్ ఉంది. సో ఎంటర్ అయిపోదాం ఇంకా బొర్రా కేవ్స్లోకి. చూసారు కదా హోర్డింగ్ ఎంత బాగుందో, బొర్రా కేవ్స్ అని. సో లోపలికి వెళ్ళాము అని అన్నారు. ఎందుకని అడిగితే బ్యాగ్స్ ఉన్నాయి, బ్యాగ్స్ మేము అలౌ చేయమన్నారు. సో స్టోరేజ్లో వెళ్ళి బ్యాగ్స్ పెట్టమన్నారు. వెళ్తే అక్కడ ఆఫీస్ రూమ్ ఉంది, ఎక్కడని అడిగితే లెఫ్ట్ సైడ్లో ఉంది అని చెప్పారు మళ్ళీ. సో బ్యాగ్స్ అయితే పెట్టేసి టోకెన్ అయితే తీసుకున్నాను. సో బొర్రా కేవ్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూసారు కదా ఎంతమంది ఉన్నారు, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. సో మీకు క్లియర్ కట్గా మొత్తం పాయింట్ టు పాయింట్ మొత్తం చూపిస్తాను. క్లియర్గా లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. నేను అనుకున్నాను, మీరు చూసే ఉంటారు కదా జంబాలకిడి బంబా మూవీ, దాంట్లో ఉన్నట్లే ఉంటుందా లేకపోతే ఏమైనా చేంజెస్ ఉంటాయా అని సో అనుకుంటూ వెళ్ళాను. బట్ సేమ్ అయితే ఉంది, చేంజెస్ అయితే లేవు. మీరు కూడా మూవీ చూసినప్పుడు కొంచెం క్లియర్గా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి పార్క్ ఉంది. వ్యూ పాయింట్స్ అయితే దారుణంగా ఉన్నాయి. బొర్రా కేవ్స్ దగ్గర వ్యూ పాయింట్స్ అవి కూడా మీకు చూపిస్తాను. చూసారా వీడియో తీస్తున్నామని చెప్పి ఫేస్ దాచుకుని వెళ్తున్నారు. బట్ తీస్తుంది మా కెమెరామెన్ వాళ్ళని కాదు కదా, సో ఆ విషయం వాళ్ళకి తెలీదు. చెప్పడానికి కాదు కదండి, వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి. అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, పక్కనే వాటర్ ఫాల్స్ ఉంది. అండ్ చూడ్డానికంటే ఇక మైండ్ బ్లోయింగ్ అనమాట. సో అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను నేను. బొర్రా కేవ్స్ అంటే నార్మల్గా చిన్న చిన్న గుహలు ఉంటాయేమో, 1 by 1 చూసుకుంటూ వెళ్ళాలేమో అనుకున్నాను. బట్ అలా కాదండి, ఒక్కటే గుహ లాస్ట్ వరకు. సో చాలా అడ్వెంచర్ అనమాట, మామూలు అడ్వెంచర్ కాదు బొర్రా కేవ్స్లోకి వెళ్దాం అంటే. లోపల అరుస్తుంటే రీసౌండ్ అనమాట, ఆ అరుపులకి భయాలు కూడా వేస్తాయి. అంత దారుణంగా ఉంది. సో నేను లోపలికి వెళ్ళాక బ్యాక్గ్రౌండ్ సౌండ్ నార్మల్గా పెట్టేస్తాను, చూద్దరు కానీ విందురు కానీ మీరు కూడా. సో ఫొటోస్ తీసుకోవడానికి అయితే మంచి ప్లేస్ అండి, మంచి కెమెరా పట్టుకుని వెళ్ళండి, మంచి ఫొటోస్ దిగొచ్చు. బొర్రా కేవ్స్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఈ లాస్ట్ స్టెప్స్ అనమాట. అటు నుంచి రైట్ సైడ్ లోపలికి వెళ్తే మనకు లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఉంటుంది. సో క్రౌడ్ అయితే చాలా ఉందండి. కొండదేవతలను కూడా ఇక్కడ పూజిస్తున్నారు. నేను అరకు మొత్తం చూసినా కానీ నాకు ఎక్కడ అటువంటి టెంపుల్స్ అయితే కనపడలేదు. బట్ బొర్రా కేవ్స్ దగ్గర అయితే ఉన్నాయి. చూసారు కదా ఆ గుహ ఎంత ఉందో, మామూలు అడ్వెంచర్ కాదు లోపలికి వెళ్ళడం అంటే. సో మొత్తం మీకు క్లియర్ కట్గా మొత్తం చూపిస్తాను. చూసారు కదా, లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. లోపలికి చూసారా జనం ఎలా కనిపిస్తున్నారు, క్రౌడ్ అయితే ఫుల్గానే ఉంది. విగ్రహాలు ఉన్నాయి కానీ అవి ఏంటనేది ఐడెంటిఫై చేయలేకపోయాను నేను. సో మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. స్టెప్స్ కూడా ఈ మధ్య కట్టినట్టున్నారు. సో మొత్తం కొత్తగానే ఉంది. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అంతేం లేదు, మెట్లు కూడా సరిగ్గా లేవు. బట్ ఇప్పుడు మెట్లు అవన్నీ గట్టిగానే ఉన్నాయి. చూసారు కదా బొర్రా కేవ్స్ కొండలోకి మనం ఎంటర్ అవ్వగానే చూసారా ఎంత పెద్దగా కనిపిస్తుందో. సో సేఫ్టీ గోల్డ్ అయితే గట్టిగా ఉన్నాయి.
పడితే వస్తామో లేదో కూడా తెలీదు. అంత అడ్వెంచర్ అనమాట బొర్రా కేవ్స్ అంటేనే. మొత్తం తిరిగి కాళ్ళు లాక్కొచ్చి కొంతమంది ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము అప్పటికే అరకు మొత్తం తిరిగేసి ఉన్నాం. మా పొజిషన్ కూడా అలానే ఉంది. చూశారు కదా, లోపలికైతే ఎంటర్ అయ్యాం. సో ఫొటోస్ దిగేవాళ్ళు అయితే మంచిగా ఫొటోస్ దిగుతున్నారు. చూశారు కదా ఎంత పెద్దగా ఉందో లోపలంతా. లైటింగ్ అయితే చాలా డిఫరెంట్గా పెట్టారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కలర్ లైటింగ్ బ్లింకింగ్ అవుతుంది. సో ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుంది. సో మేము వచ్చినప్పుడు టైంలో ఇంత అయితే లేదు, మెట్లు కూడా సరిగ్గా లేవు, లైటింగ్ లేదు. లోపలికి వెళ్ళామంటే గుండె చేత్తో పట్టుకుని వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు మొత్తం మారిపోయింది. బట్ అడ్వెంచర్ అయితే ఉంది. సో మొత్తం మీకు క్లియర్గా ఎండ్ వరకు క్లియర్గా మీకు వీడియో తీసి నేను చూపిస్తాను. ఇది లోపల ఎంట్రీ మాత్రమే ఇది. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా దారుణంగా భయంకరంగా ఉంటుంది. అది కూడా మనం చూద్దాము. చూసారు కదా, మా ఫ్రెండ్ ఎక్కొద్దన్న కొద్ది ఆ కొండ మీదకి ఎక్కాడు. కిందకి చూసారా, ఇంకా పడితే ఇంకా అంతే. అంత లోయలు అనమాట అన్నీ. కిందకి చూసారా, వెళ్ళే కొద్ది కిందకి 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 ఎంత లోపలికి ఉన్నాయో, ఒకదాన్ని మించింది ఒకటే అన్నట్టు. సో మొత్తం అన్నీ మీకు చూపిస్తాను నేను. చూసారు కదా, కొండ చుట్టూ బ్యాట్స్ అయితే దారుణంగా ఉన్నాయి. బ్యాట్ స్మెల్, అంతమంది క్రౌడ్ ఉన్నా కానీ బ్యాట్స్ మాత్రం పోలేదు అక్కడి నుంచి. ఇన్ని బ్యాట్సే. కొండల్లో గుహల్లో ఎక్కువగా ఉంటాయి కదా బ్యాట్స్, అందరికీ తెలిసిందే కదా. సో కొంచెం ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. పైగా అరకు మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా. మొత్తం క్లియర్గా చూద్దాము. మొత్తం 1 by 1 ఒకటి కూడా మిస్ చేయకుండా అన్నీ చూద్దాం. కిందకి వెళ్దాం. 5 అయితే అయింది. రైట్ సైడ్ నుంచి మెట్లు ఉన్నాయి దిగడానికి. కిందకి వెళ్దాము. చూసారు కదా, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నట్టే ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నట్టే ఉన్నారు. అంత క్రౌడ్ ఉంది. మేము వెళ్ళిందే 5కి, చాలా లేటు. సో చూడు, మాకంటే వెనక కూడా వస్తున్నారు జనం. సో మళ్ళీ 5:30కి క్లోజ్. మేము హాఫ్ అన్ అవర్లో మొత్తం క్లియర్గా మొత్తం నేను వీడియో కవర్ చేశాను. చూసారు కదా క్రౌడ్ ఎంత ఉందో. చాలా అంటే చాలామంది ఉన్నారు. కానీ ఇటువంటి టైంలో కనుక ఒక్కసారి పవర్ పోతే మామూలుగా ఉండదు అనమాట. భయంకరంగా ఉంటుంది అరుపులతోటి. కరెక్ట్గా మేము ఆఫ్లో ఉండగా కరెంటు పోయింది. మామూలుగా లేదు, మొత్తం అరుపులే చీకట్లో. ఆ పవర్ కూడా వెళ్ళిన వాళ్ళు వెంటనే రిటర్న్ వస్తారు, టైం అయిపోతుందని చెప్పి సిగ్నల్ ఇవ్వడానికంట. సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేసాం మేము. గుండె చేత్తో పట్టుకున్నాం ఆ సౌండ్లకి. గుహ చూశారు కదా, మొత్తం చీకటి. అక్కడక్కడ మాత్రం లైట్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళటానికి దారులు కూడా చాలా చిన్నగా ఉన్నాయండి. చూశారు కదా, ఒక మనిషి వెళ్ళే ఖాళీ మాత్రమే ఉంది ఒక కొండ పక్క నుంచి. సో క్రౌడ్ చూసారా, ఫొటోస్ దిగేవాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు, నడిచేవాళ్ళు నడుస్తున్నారు. వాటర్ డ్రాప్స్ అయితే పైనుంచి పడుతూనే ఉన్నాయి ఆ గుహలో. చూసారా లైటింగ్ ఎఫెక్ట్ ఎలా ఉందో, లోపల ఫుల్ లైటింగ్ ఎఫెక్ట్ పెట్టారు. గుహ కిందకి ఒక 100 మీటర్స్ లోపలికే ఉంది, ఇంకా కిందకి ఉంది. అలా కింద వరకు వెళ్ళాము, అది కూడా క్లియర్గా చూపిస్తాము. కింద మొత్తం క్లియర్గా కనబడడానికి లైట్స్ కూడా పెట్టారు. చూసారా ఎంత కిందకి వెళ్తే అంత ఉంటుంది కిందకి గుహ. మెట్లు కూడా కొంచెం ఊగుతూ ఉన్నాయి, ఇనప మెట్లు. చూసారా ఇక్కడ నుంచి అక్కడ వరకు కనిపిస్తుంది మొత్తం. చాలా పెద్ద గుహ అండి. అసలు వెళ్తే మాత్రం అల్లిపోతారు అంతే, అంత బాగుంది. అడ్వెంచర్ అని చెప్పొచ్చు. అక్కడికి వెళ్తే నడుస్తున్నప్పుడు వాటర్ డ్రాప్స్ పడి కాళ్ళు జారటం
చాలా భయంకరంగా అనిపించింది నడుస్తున్నా కూడా. చూసారా ఎంత లోపలికి ఉందో, మినిమం ఒక 200 మీటర్స్ లోపలికే ఉంది గుహ. ఒక గుహ దాటితే ఇంకొకటి, 100 మీటర్స్ ఒకటి, 100 మీటర్స్కి ఒకటి, అలా ఒకదానికొకటి కిందకి కనెక్టింగ్ అయ్యి లోపల వరకు అలాగే ఉన్నాయి. చూసారా ఎంత కిందకి వెళ్తుంటే ఇంకా ఉంటూనే ఉన్నాయి. చూడు మనం ఎక్కడి నుంచి వచ్చామంటే ఇంకా పైనుంచి వచ్చాము. సో కెమెరా అక్కడ వరకు అయితే జూమ్ అవ్వలేదు. మొత్తం అలా 5 స్టెప్స్ అయితే ఉన్నాయండి కింద వరకు. మనం 3rd స్టెప్లో ఉన్నాము, పైనుంచి కిందకి 3rd వన్. చూద్దాము ఎన్నెన్ని ఉన్నాయో ఏంటనేది. మామూలు అడ్వెంచర్ కాదు, ఆ నడవటం కూడా ఒక టాస్కే. వాటర్ డ్రాప్స్ పడి జారుతా ఉంది. కొంతమంది అయితే మొత్తం వెళ్ళలేక ఆగిపోతున్నారు ఆఫ్లోనే. అంత కిందకి వెళ్ళాలి కదా, మళ్ళీ ఎక్కి అంత ఇబ్బంది పడడం ఎందుకు అని. బట్ మీకు వీడియో మొత్తం కవర్ చేయాలి కాబట్టి నేను పాయింట్ టు పాయింట్ మొత్తం కవర్ చేశాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కూడా. రాడ్లు చూసారా, ఊగిపోతున్నట్టుకి తాళ్ళు కట్టారు. మొత్తం ఊడిపోయేదానికి వెల్డింగ్లు చేసి జాగ్రత్తగా వెళ్తే కనుక చాలా జాగ్రత్తగా నడవండి. చాలా రిస్క్ అది వాటి మీద నడవటం. ఇంకా అక్కడ నుంచి జారి పడ్డామంటే అంతే, ఏముండదు. మరీ జోక్ ఏంటంటే ఆ ఇనప రాడ్లకి తాళ్ళతో కట్టారు ఊడకుండా, అది కామెడీ. ఇంకా 4th దానికైతే వచ్చాం మనం. చూడు అక్కడ నుంచి పైకి కనిపిస్తుంది చూసారా, అక్కడ నుంచి వాటర్ డ్రాప్స్ పడి ఆ మెట్లు మొత్తం తడిచిపోయినాయి వర్షానికి. పైగా వాటర్ వస్తున్నాయండి, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ కొండలోకి కొంచెం కొంచెం, ఆ కొండల నుంచి కొంచెం ఒక డ్రాప్ బై డ్రాప్ పడి మెట్లు మొత్తం తడిచినాయి. కొండ కూడా తడిచే ఉంది చూసారా, అక్కడ రాయి. వాటర్ అయితే వస్తున్నాయి, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి. నాకైతే కొంచెం 4 స్టెప్స్ ఎక్కేపడికే నాకైతే అయిపోయింది ఓపిక. ఇంత అనిపించింది కొండలు ఎక్కుతుంటే. అప్పటికే అరక మొత్తం తిరిగేసి ఉన్నామేమో, మళ్ళీ కేవ్స్ చూసేసరికి కూడా కొంచెం ఇబ్బంది అని అనిపించింది. బట్ నేను అలా ఇబ్బంది ఏం పడకుండా మీకు వీడియో మొత్తం కవర్ చేశాను. చూసారా పైనుంచి రాయి డొల్లుకొచ్చి ఎక్కడ ఆగిందో. సో అలా జరిగే అవకాశం ఉందని చెప్పి కింద బయట బోట్స్ కూడా పెట్టారు. సో మీరు వెళ్ళినప్పుడు చూసుకుని నడవండి, చూసుకుని వెళ్ళండి, చాలా జాగ్రత్త అయితే ఉండండి. ఆ రాడ్లు కూడా గట్టిగా లేవు, నడిచేటప్పుడు ఆటనైతే అసలు పట్టుకోవద్దు, మీరు పడకపోయినా అవి పడేస్తాయి. కామెడీగా తాళ్ళు కట్టారు రాడ్లు ఊడిపోతే. ఇంకా చాలా ఉందండి బుర్రా కేవ్స్ అనేది. ఇంకా చిన్నదేమో అనుకున్నాను, చాలా పెద్ద కేవ్స్. ఎంత నడిస్తే అంత ఉంటుంది కేవ్స్ అంతా. ఎడిపోయినా ఏదో ఒక దారి ఉంటుంది కేవ్స్లో నుంచి. అసలు ఈ మెట్ల మీద నడవటం టాస్క్ అండి బాబు. చూసారా ఎట్లా కిందకి డౌన్ అయ్యి ఉన్నాయో. పైగా పైనుంచి వాటర్ డ్రాప్స్ ఒకటి
మరీ జారుతున్నాయి మెట్లు. వాటర్ చూసారు ఎలా పడుతున్నాయో. మొత్తం తడిచే ఉంది, గుహ మొత్తం తడిగానే ఉంది. చాలా జాగ్రత్తగా నడవాలి నడిచేటప్పుడు కూడా. ఇది వెళ్దాం చూసేద్దాం అని చెప్పి ఆత్రపడ్డామంటే ఇంకా ఆత్రంగానే ఉంటుంది. అడ్వెంచర్ అనే చెప్పాలి బొర్రా కేవ్స్లోకి వెళ్దాం అంటే. కేవ్స్లోనే అసలు ఏం కనపడట్లేదురా బాబు అంటే అక్కడ ఫోటోలు తీస్తాం, ఫోటోకి 100 రూపాయలు తీసుకుంటున్నారు లైట్లు పెట్టి. మన వీడియో కవర్ చేయడానికే సరిగ్గా కనిపించట్లేదు అక్కడ. అక్కడ కెమెరామ్యాన్స్ ఉన్నారు మళ్ళీ ఫొటోస్ తీసిస్తామని. సో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే కనుక తీసుకోండి. ఒక ఫోటోకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో బాగానే తీస్తున్నారు, ట్రై చేయండి. అక్కడ ఒక రాయి మీద మొత్తం చెక్కారనమాట. ఈ గుహ ఎప్పుడు బయటపడింది, ఎన్నాళ్ళు ఉంది, అసలు ఎందుకు, దీని చరిత్ర ఏంటని చెప్పి ఆ రాయి మీద అయితే పెట్టారు. సో మీకు ఆ పిక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అదంతా ఒక టాస్క్ అయితే ఇది ఒక టాస్క్. కింద నుంచి సగం నుంచి అయితే లైట్స్ లేవు. దారి కూడా లేదండి వెళ్ళటానికి, రిస్క్ చేయడం అనాలి దాన్ని. చూశారు కదా, దూరి వంగి వెళ్ళాల్సి వచ్చింది అవతల పక్క వెళ్ళడానికి. మా కెమెరామెన్ అయితే నేను రాను అన్నాడు, బట్ మరి వీడియో కవర్ చేయాలి కదా, తీసుకుని అయితే వెళ్ళాం. చాలామంది అయితే ఆగిపోతున్నారు రాలేక, దూరి వెళ్ళాలి అని. చూసారు మొత్తం తడి, ఏమాత్రం జారినాయి అంతే. మొత్తం ఫుల్గా వాటర్ అండి. వాటర్ చూసారా ఎలా డ్రాప్ అవుట్ అవుతున్నాయో కొంచెం కొంచెంగా. మొత్తం గుహ మొత్తం తడిచిపోయింది. ఎప్పుడు అలానే ఉంటుందంట. వెళ్తే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా నడవాలి మీరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాటర్ ఒక్క కొండ నుంచి ఒక్క కొండ మీదకి డ్రాప్ బై డ్రాప్ ఇలా స్ప్రెడ్ అవుతూ వస్తున్నాయి, అంటే ఒక ట్రయాంగిల్ షేప్లో. చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే ఒక చోట లైట్స్ కూడా లేవు, చాలా చీకటిగా ఉంది, కనిపించట్లేదు. టాస్క్ అని చెప్పాలి లోపల దాకా వెళ్ళటం అంటే బొర్రా కేవ్స్లో. చూసారు కదా లైట్స్ లేవు, చాలా అంటే చాలా చీకటిగా ఉందండి లోపల. టార్చ్ చేసినా కానీ సరిగ్గా కనిపించట్లేదు. అక్కడ పెట్టిన లైటింగ్స్ కూడా కలర్ఫుల్ లైటింగ్స్ పెట్టారు, సో అందుకే మనకి క్లియర్గా కనిపించట్లేదు. వైట్ ల్యాంప్స్ పెట్టున్నా బాగుండేది. చూసారు కదా ఎంత చీకటిగా ఉందో. నడవటం కూడా చూసి చాలా జాగ్రత్తగా నడవాలండి. కాళ్ళు అయితే స్లిప్ అయిపోతున్నాయి తడికి, చీకట్లో సగం కనిపించట్లేదు. వీళ్ళు పెట్టే లైటింగ్ ఎఫెక్ట్ ఏమో కానీ ఆ కళ్ళు జిగ్ జిగ్మని అస్సలు కనిపించట్లేదు. సో ఎంత నడిచినా ఎంతో కొంత ఉంటానే ఉంటుంది గుహ మాత్రం. చూసారు కదా, ఇది ఓపెన్ ప్లేస్ అండి. చూసారా ఓపెన్ ప్లేస్ ఎలా ఉందో. మనం 5 స్టెప్స్ ఏమో కిందకు వచ్చేసాము. ఆ కొండ పైనుంచి మనం చాలా కింద ఉన్నాం ఇప్పుడు. ఆ కొండ చూసారా ఎలా ఉందో, ఆ రాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి శ్రీలంక సైడ్ ఎక్కువ కనిపిస్తాయి ఆ రాళ్ళు. వాటర్ మొత్తం ఫిల్ అయిపోయింది, వచ్చిన డ్రాప్ బై డ్రాప్ వాటర్కి ఫుల్ వాటర్ మొత్తం.
ఇక్కడ నుంచి అయితే అసలు లైటింగ్సే లేవు, లైట్లు మొత్తం ఆఫ్ చేసేసారు, మొత్తం చీకటి. అసలు ఇది అడ్వెంచర్ అంటే. సగం మంది అయితే రావట్లేదు అక్కడ నుంచి లైటింగ్స్ లేవని. నేను మీకు వీడియో మొత్తం ఫుల్గా చూపించాలని చెప్పి రిస్క్ అయితే చేశాను. మేము వస్తున్నాం అని చెప్పి 4 మెంబర్స్ మాతో పాటు వచ్చారు లోపలికి. మామూలుగా అయితే ఎవరు వెళ్ళట్లేదంట, ఆ చీకటిగా ఉంది, వెళితే ఏముంటాయా అని. నాకైతే భయం వేసింది, చెప్పకపోవడానికి ఏముంది. చూసారు కదా, ఏం కనిపించట్లేదు అసలు గుహ లోపల, గుండె చేత్తో పట్టుకోవడమే. చాలా రిస్క్ అనమాట. ఒక్కరు అయితే అస్సలు వెళ్ళొద్దు, మీ ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీతోనో వెళ్తేనే మీరు బుర్రా కేవ్స్ మొత్తం చూడండి, లేకపోతే మాత్రం మొత్తం చూడొద్దు. చాలా రిస్క్ అనమాట అది. చూసారు కదా, ఆ చీకట్లో నుంచి బయటకు రావడానికి రిస్క్ అయితే తీసుకున్నాం. మా కెమెరామెన్ అయితే వీడియో తీయనన్నాడు, తనకు భయం వేసి. సో అందుకే అక్కడ వీడియో పాస్ అయింది. సో బయటికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు కూడా చిన్న చిన్నవి అయితే ఉన్నాయి, కొంతమంది పైకి ఎక్కుతూ అక్కడ కొండదేవర విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను నేను, అవి కూడా క్లియర్గా. చాలా రిస్క్ అనమాట, పైకి వెళ్ళడం కూడా రిస్క్లా ఉంది, మామూలుగా కాదు. కళ్ళు చెదిరిపోయి బాబాయ్ పక్కన కూర్చుని పోయాడు. మెట్లు కూడా తెగ జారుతున్నాయండి, అసలు నడవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మెట్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి, చూసారా ఎలా ఉన్నాయో. మనం కొండదేవర గుడి దగ్గరికి అయితే వెళ్దాము. చాలా హైట్లో అయితే ఉంది, లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి. మీరు వెళ్తే కనుక రిస్క్ అయితే చేయొద్దు, తోడెవరిని తీసుకుని అయితేనే పైకి ఎక్కండి. అక్కడ ఉన్న రాళ్ళు కూడా డిఫరెంట్గా ఉన్నాయండి, చూసారు కదా, ఈ బండరాళ్ళు లాగా అయితే లేవు. పైన చిన్న గుడి ఉంది, ఆ గుడి దగ్గరికి అయితే వెళ్దాం మనం. చాలా రిస్క్ అనమాట అది, ఎక్కడానికి కూడా చాలా భయపడుతున్నారు అక్కడ ఆ మెట్లు. బట్ మా కెమెరామెన్ అయితే రిస్క్ చేశాడు. చూసారు కదా ఎంత జాగ్రత్తగా అడుగులు అడుగేసుకుంటే. ఆ మెట్లు కూడా చాలా వాలుగా ఉన్నాయండి, ఎక్కి జారామంటే ఒక 5 ఫ్లోర్లు కింద ఉంటాము, ఏముండదు ఇంకా సినిమానే. చూసారు కదా, పూజలు కూడా చేస్తున్నారు పైన. పూజారిలో ఒక ఆయన అయితే ఉన్నారు, ట్రైబల్స్ అనుకుంటా. విగ్రహాలు చూసారా, మట్టితో చేసిన విగ్రహాలు అవన్నీ. సో ఆ గుహ బయటపడినప్పటికీ అవి ఉన్నాయంట అక్కడ. అదైతే ఆయన చెప్పారు అడిగితే, ఇవి మేము తీసుకొచ్చి పెట్టినవి కాదు, గుహ తవ్వకాల్లో బయటపడినప్పుడే ఆ విగ్రహాలు ఉన్నాయి. ఆర్కియాలజిస్ట్ వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆ విగ్రహాలను అలా వదిలేశారని చెప్పారు ఆయన. బయటికైతే వచ్చేద్దాము. బుర్రా కేవ్స్ అయితే ఫుల్ అడ్వెంచర్ అనే చెప్పాలి, అంత బాగుంది, అలాగే అంత భయంకరంగా కూడా ఉంది. సో జనం ఉండటం వల్ల మనకేం తెలియదు అక్కడికి వెళ్తే. బట్ రిస్క్ అంటే రిస్కే, నడవటం రిస్కే, లోపలికి వెళ్ళడం రిస్కే. ఆ మెట్లు అంటే అది టాస్క్ అనమాట.
ఆ వాటర్ డ్రాప్స్కి కాళ్ళు జారటం, మీరు వెళ్తే కనుక చాలా అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. బయటకైతే వచ్చేసాము. చూసారు కదా ఇక్కడ నుంచి బుర్రా కేవ్స్ ఎలా కనిపిస్తుందో చూడండి. అట్లీస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందేమో లోపలికి. అసలు వన్ బై వన్ ఒక 5 స్టెప్స్ ఆర్ 6 స్టెప్స్ ఉన్నాయి లోపలికి. డెఫినెట్గా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీకోసం ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నామంటే మీరు డెఫినెట్గా షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మాకు డెఫినెట్గా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. బయటకైతే వచ్చేద్దాం. వ్యూ పాయింట్స్ అని చెప్పా కదా, ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది, చూద్దాం అది. బుర్రా కేవ్స్ పార్ట్ 2 కూడా నేను అప్లోడ్ చేస్తాను. అక్కడ ఉన్న ఫారెస్ట్, అలాగే వ్యూ పాయింట్స్, అలాగే వాటర్ ఫాల్స్. బుర్రా కేవ్స్ పక్కనే వాటర్ ఫాల్స్ ఉంది, దాన్ని కూడా నేను వీడియో తీశాను. చూశారు కదా, బుర్రా కేవ్స్ మాన్యువల్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ టూరిజం. పిక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని గురించి ఫుల్గా ఉంటుంది అనమాట. ఎంతవరకు, ఎంత స్క్వేర్ ఫీట్స్, ఎంత వెడల్పు, ఎంత లోపలికి ఉంది, వెళ్ళడానికి ఎలా అయింది, అసలు తవ్వకాలు ఎలా జరిపారు, ఎలా బయటపడింది, మొత్తం ఆ బోర్డులో ఉంది. అది నేను డిస్క్రిప్షన్లో మీకు ఫోటో అయితే ఇస్తాను. తెలుసుకునే వాళ్ళు ఉంటే తెలుసుకోండి. బయటకైతే వచ్చేసాము. బుర్రా కేవ్స్ ఎంట్రీ గేట్ అనమాట అది. మనం ఇందాక ఇటు నుంచి ఎంటర్ అయ్యాం, బట్ వాళ్ళు ఇటు నుంచి ఎంట్రీ లేదు, అవుట్ సైడ్ నుంచి రావాలని చెప్పి సైడ్ నుంచి వచ్చాం అనమాట. ఇది ఇన్ గేట్, అది అవుట్ గేట్. క్రౌడ్ అయితే మామూలుగా లేదు, అప్పటికే 6 అయిపోయింది టైము. ఫుల్ క్రౌడ్ అనమాట బుర్రా కేవ్స్ దగ్గర. మ్యాక్స్ ఆ టైంలో అయితే క్రౌడ్ ఉండదంట, బట్ మేము వెళ్ళిన వేళ విశేషం అనుకుంటా ఫుల్ క్రౌడ్ ఉంది. డెఫినెట్గా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా తెలిసినవి ఏమన్నా ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఆ వీడియో కూడా నేను చేయడానికి మ్యాక్స్ ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.